రజనీకాంత్ తలపతి విజయం పైన సీఎం కావటమైన ప్రతిస్పందించాడు అండ్ స్పందించాడు. ఆయన ఏమని చెప్తా ఉన్నాడంటే, నేను విజయ్ సీఎం కావటం మీద నేను ఈర్ష్యపడటం లేదు, ఆయన మీద నాకు ఎలాంటి అసూయ లేదు, ఎందుకంటే ఆయన నాకు సమవుజ్జి కాదు అని చెప్తా ఉన్నాడు. అలాగే నేను పార్టీ పెట్టుంటే నేను ముఖ్యమంత్రి అయ్యేవాడిని అని చెప్తా ఉన్నాడు. అలాగే మరొక విషయం ఏంది, ఒకవేళ కమల్ హాసన్ కనుక అయ్యి ఉంటే నేను అసూయ చెందేవాడిని, కానీ విజయ్ మీద నాకు ఎలాంటి అసూయ లేదు, నేను ఆయన అప్రిషియేట్ చేస్తున్నాను అని చెప్పి కూడా చెప్తా ఉన్నాడు. మరి ఈ వివరణ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అంటే, ఈయన స్టాలిన్ని కలిసాడు. సో స్టాలిన్ని కలిసి విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పడకుండా చేయబోతున్నాడు అన్న ప్రచారం రావడం వల్ల ఆయన ఫీల్ ఇప్పుడు నేను స్టాలిన్ని నా మిత్రుడు, ఆయన 3 దశాబ్దాలుగా, కాబట్టి ఆయన కలిసని తప్పితే విజయ్ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికో లేదా విజయ్ ముఖ్యమంత్రి కాకుండా చేయడానికో నేను కలవలేదు, ఆయన నా మిత్రుడు కాబట్టి కలిశాను అని చెప్తా ఉన్నాడు. సో ఓవరాల్గా చూసినప్పుడు రజనీకాంత్ 2020లో అనుకుంటా, ఆల్మోస్ట్ 2020లో నా అనారోగ్యాల దృష్ట్యా నేను ముఖ్యమంత్రిగా కానీ లేదా రాజకీయాల్లోకి నేను రాను అని ప్రకటించాడు. అంతకుముందు జైలు వెళ్తున్నప్పుడు తమిళనాడులో ప్రతి ఒక్కళ్ళు కూడా అసలు రాజకీయాల్లోకి రావాలంటే భయపడిపోయారు. ఏ సినిమా యాక్టర్ కూడా, అటు కమల్ హాసన్ కావచ్చు, అటు ఈయన తలపతి విజయ్ కావచ్చు, అంటే ఆయన కొద్దిగా చిన్నోడు అనుకోండి, ఈ కమల్ హాసన్ కావచ్చు, ఇంకా చాలామంది మహా నటులు అన్నవాళ్ళు సినిమాలకు రావాలన్న కోరికున్న జయలలిత దెబ్బకు భయపడి పారిపోయారు. ఎప్పుడైతే జయలలిత మరణించిందో అప్పుడు వీళ్ళందరూ కూడా జెన్యూన్గా మేము హీరోలు అని ప్రకటించుకుంటూ పార్టీలకు రావటం, పార్టీల మద్దతులు చెప్పడం, ఆ ఎమ్మెల్యేలు కావటం, ఇలాంటివి చాలా జరిగిపోయినాయి. కానీ ఆ జయలలిత ఉన్నప్పుడు మాత్రం ఎవ్వరూ అందుబాటులో కానీ ఆ సమీప ప్రాంతాలకు కూడా రాలేకపోయిన రాజకీయాల్లోకి, అంత భయపడిపోయిన వాళ్ళు వీళ్ళు. సో ఈరోజు విజయ్ రాగానే విజయ్ మీద విమర్శించడం, తర్వాత అన్నా డిఎంకే మీద లేదా డిఎంకే మీద మాట్లాడటం అనేది ఇప్పుడు ధైర్యం వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఓవరాల్గా చూసినప్పుడు అయితే సరే, ఆయన పార్టీ పెట్టకపోవడానికి కారణం కూడా జయలలిత ఇంపాక్టే ఈయన భయపడిపోయింది అనుకుంటారు. ఆ కాలంలో 2 పార్టీలు ఏముంది, ఒకటి డిఎంకే, ఒకటి ఏఐడిఎంకే. అందులో ఈరోజు మాత్రం అందరికి ధైర్యం వచ్చింది. సో ఆయన ఏం చెప్పుకున్నా, అటు అనారోగ్యాలు చెప్పుకున్నా, అంతకుముందు ఆరోగ్యంగా ఉన్నా కూడా ఆయన రాలేకపోయినా, ఎందుకంటే తలపతి విజయ్ కంటే కూడా ఎక్కువ ప్రజాభిమానం ఉన్న వ్యక్తి రజనీకాంత్. బట్ ఆయన ఎందుకు రాలేదు అనేది అందరికీ తెలిసిన విషయం. కాబట్టి ఈరోజు ఎక్స్ప్లెనేషన్ వల్ల పెద్ద ఉపయోగం లేదు. కానీ తమిళ రాజకీయాలు, అరవ రాజకీయాలు అని కొన్ని వింతగా ఉంటాయి. ఆ వింతగా ఉన్న దాన్ని మళ్ళీ ఒకసారి ఆయనకి వార్నింగ్ ఇస్తున్నాడా లేకపోతే ఆయన బుజ్జగిస్తున్నాడా తెలియదు. లెట్ us వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ వెరీ మచ్.